అలా ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ గురించి చెప్పాను కదా! కామెంట్స్ అంటే ఏంటంటే ఒక లైన్‌ని స్కిప్ చేయడం కోసం. లేదా మనం ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలనుకున్నప్పుడు ఆ లైన్ ఏం చేస్తుందనేసి. సో, దానికి మనం కామెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ కూడా మనం కామెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కామెంట్స్ నేను స్పెసిఫై చేయాలనుకో. ఇక్కడ నేను 5 లైన్స్ రాశాను. 5 లైన్స్ అంటే 5 లైన్స్ కూడా ఒకటే చేస్తుంది. జస్ట్ అవుట్‌పుట్ చేస్తుంది. ఏంటంటే ఇక్కడ హలో 1 అనేది ఫస్ట్ లైన్ యొక్క అవుట్‌పుట్. తర్వాత ఇది హలో 2, హలో 3. సో, అలా హలో 5 వరకు 5 అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో, రన్ చేస్తున్నాను. సో, చూసారు కదా! హలో 1, హలో 2, హలో 3, హలో 4, హలో 5. సో, అలా 5 అయితే ప్రింట్ అయ్యాయి. సో, అలా నేను ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలనుకున్నప్పుడు ఇక్కడ రాయొచ్చు అవుట్‌పుట్ స్టేట్మెంట్స్. సో, ఈ విధంగా. సో, అప్పుడు చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. 5 పెట్టొచ్చు. 5 అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అనేసి. ఓకేనా? లేదా ఏదైనా లైన్‌ని స్కిప్ చేయాలనుకున్నప్పుడు, ఇక్కడ నేను కామెంట్‌లో పెట్టానంటే ఖచ్చితంగా ఈ లైన్‌ని స్కిప్ చేస్తుంది ప్రోగ్రామ్. సో, అలాగే ఇక్కడున్న 5 లైన్స్‌లో ఏదో ఒక లైన్ కామెంట్‌లో పెట్టాననుకో, సో, దాన్ని కూడా స్కిప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సీ ఔట్ హలో 2 అని ఉంది కదా! సో, దీన్ని కామెంట్‌లో పెడుతున్నాను. కామెంట్‌లో పెట్టామంటే జస్ట్ ఫ్రంట్‌లో 2 స్లాషెస్ పెట్టాలి అంతే. ఓకేనా? సో, ఇప్పుడు నేను 2 స్లాషెస్ పెట్టాను కాబట్టి ఇది కామెంట్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని స్కిప్ చేస్తుందా? లేదా ప్రింట్ చేస్తుందా ప్రోగ్రామ్? సో, చూసారా 1 వచ్చింది. తర్వాత 3, 4, 5 వచ్చింది. 2ని స్కిప్ చేసింది. ఎందుకంటే ఈ లైన్‌ని మనం కామెంట్‌లో పెట్టాం. సో, ఎందుకంటే ఇక్కడ డబుల్ స్లాష్ ఉంది కదా! అలాగే మీరు ఇంకొక లైన్‌ని కూడా కామెంట్‌లో పెట్టొచ్చు. ఇప్పుడు 4ని కామెంట్‌లో పెడుతున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. సో, 4 కూడా స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 1, 3, 5 వచ్చింది. ఓకేనా? సో, ఒక లైన్‌ని కామెంట్‌లో పెడుతున్నాం. అదే ఇప్పుడు 5 లైన్స్‌ని కామెంట్‌లో పెట్టాలంటే దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 ఉంది. 3 లైన్స్‌ని కామెంట్‌లో పెట్టాలనుకో. ప్రతిసారి మనం ఇలా ఇక్కడ ఒక స్లాష్, తర్వాత ఇక్కడ ఒక స్లాష్. సో, ఇప్పుడు మనం 3 టైమ్స్ చేసాం కదా! ఈ 3 లైన్స్‌ని కామెంట్‌లో పెట్టడానికి. రన్ చేస్తే ఆ 3 లైన్స్ రావు. ఆబ్వియస్‌గా 4, 5 వస్తుంది. అలా లేకోకుండా మనం 3 టైమ్స్ కాకుండా మనం సింగిల్ టైమ్‌లో ఒకేసారి చేయాలనుకో. ఓకేనా? అంటే ఇప్పుడు ఒకే కామెంట్ పెట్టాలి. కాకపోతే ఈ 3 లైన్స్ కామెంట్‌లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో, దాన్నేంటంటే ఇప్పుడు మల్టీ లైన్స్ ఉంటాయి కదా! సో, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ లైన్స్ ఉన్నప్పుడు ఒకేసారి కామెంట్‌లో పెట్టాలంటే మనం స్లాషెస్ యూజ్ చేయమన్నమాట. ఓకేనా? సో, దానికి వేరే స్లాష్ స్టార్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో, ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు అయితే కావాలో దాన్ని మనం ఇలా స్పెసిఫై చేస్తాం. ఓకేనా? సో, వెయిట్. సో, ఇలా అన్నమాట. ఓకేనా? సో, దీని మీనింగ్ ఏంటంటే కామెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో, ఎండింగ్ అనేది ఇక్కడ అన్నమాట. సో, ఈ రెండిటికి మధ్యలో ఏదైతే మనం రాస్తామో అదంతా కామెంట్. ఓకే. సో, దీన్ని మల్టీ లైనింగ్ కామెంట్ అంటారు. ఓకే. సో, మల్టిపుల్ లైన్స్ ఒకేసారి కామెంట్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. ఇప్పుడు దీని లోపల ఈ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 లైన్స్‌ని స్కిప్ చేస్తాం. రన్ చేస్తే. సో, చూసారా? ఈవెన్ మీరు ఇక్కడ ఎన్ని లైన్స్ అయినా రాయండి. ఏదైనా రాయండి. అదంతా కామెంట్ అన్నమాట. సో, జస్ట్ ఇగ్నోర్స్ అంతే కోడ్ అనేది. సో, ఇక్కడ కామెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ కామెంట్ ఎండ్ అయింది. సో, దీనికి సింటాక్స్ ఏంటంటే స్లాష్ స్టార్ అనేది స్టార్టింగ్ పాయింట్. స్టార్ స్లాష్ అనేది ఎండింగ్ పాయింట్. ఓకే. సో, ఇలా మల్టీ లైన్స్ అయితే మనం కామెంట్‌లో పెట్టొచ్చు. సో, దీన్ని మల్టీ లైన్ కామెంటింగ్ అంటారు.